మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బరిలోకి దిగాయి. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వా చిత్రం ఒకటి కాగా, మరో సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ. ఈ మూవీపై భారీ అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకు కారణం ఏంటంటే, రజనీకాంత్తో పాటు ఈ సినిమాలో అక్కే నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డే ఇలా చాలా భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించారండి. దీంతో ఈ మల్టీ స్టారర్ మూవీని పాన్ ఇండియా రేంజ్లో బాగానే ప్రమోషన్ చేశారు. అది కాక వరుస హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా ఈ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కూలీ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ముందుగా అసలు కథ అనేది చూస్తే, కింగ్పిన్ లాజిస్టిక్స్ అధినేత సైమన్ శక్తివంతమైన డాన్. ఇక్కడ నాగార్జున సైమన్ అనే పాత్ర పోషించాడు ఈ సినిమాలో. ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకొని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. అక్కడ ప్రతిదాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్. అతనెవరో కాదు, సౌబిన్ షాహీర్, మలయాళ నటుడు. సైమన్కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే ప్రతి వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా వాళ్ళని వెతికి పట్టుకొని అక్కడే ప్రాణం తీసేస్తూ ఉంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని వెతికి పట్టుకొని అక్కడికక్కడే ప్రాణం తీస్తుంటాడు. సాక్ష్యాధారాలు లేకుండా మాయం చేయడం సైమన్ ముఠాకు ఓ సవాలుగా మారుతుంది. సరిగ్గా అప్పుడే సత్యరాజ్, ఇతను రాజశేఖర్ అనే పాత్రలో సినిమాలో మనకు కనిపిస్తాడు. సో సత్యరాజ్ కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్ తన నేరాల్ని కప్పిపుచ్చుకునేందుకు రాజశేఖర్ను తనతో కలిసి పనిచేయమని కోరుతాడు. లేదంటే అతని 3 కూతుళ్లను చంపేస్తామని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతితో కలిసి రంగంలోకి దిగుతాడు. ఇది ఇక్కడ శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో మనకు సినిమాలో కనిపిస్తుంది. అయితే ఇక అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళను వెతికి పట్టుకొని వాళ్ళని తుదముట్టించేందుకు అతని ప్రాణమిత్రుడు దేవా వేటకు సిద్ధమవుతాడు. ఇక్కడ దేవా అంటే మరెవరో కాదు, మన సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక దేవా ఎంట్రీ తర్వాత ఏమైంది, అసలు దేవా ఏం చేశాడు, అతని గతం ఏంటి, పోర్ట్లో స్మగ్లింగ్ మాటున సైమన్ చేస్తున్న ప్రధాన దందా ఏంటి, దీనికి విదేశాల్లో ఉన్న దాహాతో లింక్ ఏంటి, ఈ కథలో కాళేష్, కళ్యాణ్, దయాలన్, అర్జున్ సైమన్ ఎవరు అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. ఇక మరో విషయం ఏంటంటే, ఈ చిత్రంలో దాహా అనే పాత్రలో అమీర్ ఖాన్ కనిపిస్తాడు. అలానే కాళేష్ అనే పాత్రలో ఉపేంద్ర కనిపిస్తాడు. ఇక ఈ కథ ఎలా సాగుతుంది అంటే, మొదట మనకు లోకేష్ గత చిత్రాలను చూసిన వాళ్ళకు ఆయన కథలు ఎలా ఉంటాయి, అందులోని ప్రపంచాలు, పాత్రలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కూలీ సినిమా కూడా దాదాపు అదే సెటప్లో ఉంటుంది. అయితే గత చిత్రాల మాదిరిగా దీంట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంశమేమీ కనిపించదు. ఈసారి దీనికోసం లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ అనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది కథకు ఓ ఫ్రెష్ ఫీల్ అయితే తీసుకొచ్చింది. అయితే దీని మాటన జరిగే మరో ప్రధాన దందా మాత్రం ఏమంతా కొత్తగా అనిపించదు. నిజానికి ఇది ప్రధానంగా ఓ ప్రతీకార కథ. తన మిత్రుడిని చంపిన వాళ్ళను వెతికి పట్టుకొని అంతం చేసేందుకు హీరో చేసే ప్రయాణం. ఈ క్రమంలో తనకెదురయ్యే సవాళ్లు, జరిగే సంఘటనలే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. అందరికీ తెలిసిన ఈ పాయింట్ను బలమైన పాత్రలు జోడించి, కథను మలుపులు తిప్పి, సాంకేతిక హంగులు జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సైమన్ చేసే దందాను, అతని నేర సామ్రాజ్యాన్ని చూపిస్తూ లోకేష్ కథను ఆరంభించిన తీరు ఆసక్తి అయితే రేపుతుంది. ఆ వెంటనే పోర్ట్ కంట్రోలర్గా దయాల్ పాత్ర తెరపైకి రావడం, ఆ పాత్రలోని క్రూరత్వాన్ని ప్రేక్షకులకు రుచి చూపించేశారు. ఇక దేవాగా ఓ అదిరి ఎంట్రీ సాంగ్తో రజనీ పాత్రను కథలోకి తీసుకొచ్చిన తీరు ఆయన అభిమానులకు మంచి విజువల్ మూమెంట్ అని చెప్పాలి. మిత్రుడు రాజశేఖర్ హత్యకు గురి కావడం, దానికి కారణమైన వాళ్ళను వెతికి పట్టుకునేందుకు దేవ రంగంలోకి దిగడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రయాణంలో రాజశేఖర్ గతాన్ని, అతను కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ ప్రత్యేకతను, దాన్ని సైమన్ ముఠా తమ ముఠాకు దేవ సాయం చేసేందుకు ఎలా ఉపయోగించాడు, దేవ రంగంలోకి దిగిన తర్వాత కథలో ఎలాంటి సంఘర్షణ మొదలవుతుంది, విరామానికి ముందు దయాల్ పాత్రలోని మరో కోణం బయటపడడం, ఈ క్రమంలోనే నాగ్లోని విలనిజాన్ని పతాక స్థాయిలో పరిచయం చేయడం, వీళ్ళిద్దరి మధ్య దేవా ఓ సంకట పరిస్థితుల్లో ఇరుక్కోవడం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్తో విజయార్థంపై అంచనాలు మాత్రం భారీగా పెరుగుతాయని చెప్పాలి.
ఇక విరామ సన్నివేశాలు పంచిన థ్రిల్కు తగ్గట్టుగానే ద్వితీయార్థం కూడా రసవత్తరంగానే మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్లు కాస్త ఆకట్టుకుంటాయి. పోర్టు, ట్రైన్, యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. ప్రధాన పాత్రలన్నింటి వెనక ట్విస్ట్లు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి కథంతా చప్పగా సాగిపోతున్న అనుభూతి కలుగుతుంది. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దేవా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను సింపుల్ మాటలతో సరిపెట్టడం నిరుత్సాహపరుస్తుంది. ఇక సైమన్ పాత్రను ముగించిన తీరు చాలా సింపుల్గా తేల్చిపడేశారు. పతాక ఘట్టాల్లో దాహాగా అమీర్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకున్న విక్రమ్లో రోలెక్స్ పాత్రతో పోల్చి చూసినప్పుడు ఆ స్థాయి ఎలివేషన్ అయితే తాకలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఎవరెలా చేశారో చూస్తే టైటిల్ పాత్రలో రజనీకాంత్ ఆద్యంతం అలరిస్తారు. తన వయసుకు తగ్గ పాత్రలోనే కనిపిస్తూ ఎక్కడా తనలోని స్టైల్ను, గ్రేస్ను మిస్ చేయకుండా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన ఢీకొట్టే ప్రతినాయకుడిగా స్టైలిష్ విలన్ సైమన్ పాత్రలో నాగార్జున జీవించేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఆయనలోని విలనిజం పతాక స్థాయిలో కనిపిస్తోంది. దయాల్ పాత్రలో సౌబిన్ షాహీర్ మరో స్పెషల్ అట్రాక్షన్ చెప్పాలి. తన విలక్షణ నటతో ఆద్యంతం అలరిస్తూనే మధ్యలో మోనికా పాటలో వేసిన స్టెప్పులతో థియేటర్లలో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసింది పూజా హెగ్డే. రచితారామ్ పాత్రలోని రెండో కోణం సినీ ప్రియుల్ని థ్రిల్ చేస్తుంది. శృతి హాసన్ పాత్ర ఈ కథకు కాస్త ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో ఉపయోగపడింది. ఆమె ఇలాంటి బరువైన పాత్రలు గతంలో చాలానే చేసింది. ఇక సత్యరాజ్, ఉపేంద్ర తెరపై కనిపించేది కొద్దిసేపు అయినా అందరినీ ఆకట్టుకుంటారు. అమీర్ ఖాన్ పాత్ర పరిచయ సన్నివేశాలు, తన గెటప్ చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ పాత్రను రోలెక్స్ స్థాయిలో ఊహించుకుంటే నిరుత్సాహపరచక తప్పదు. ఇక లోకేష్ ఓ రొటీన్ రివెంజ్ స్టోరీనే తనదైన స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్తో బిగ్ క్యాన్వాస్లో చూపించే ప్రయత్నం చేశాడు. ఆ స్క్రీన్ ప్లే, అందులోని కొన్ని ట్విస్ట్ల వల్ల సినిమా కొంతమేర ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. కాకపోతే ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం తేలిపోయింది. ముఖ్యంగా చివరి గంట చాలా చప్పగా సాగుతుంది. ఈ సినిమాకు సాంకేతికంగా మెయిన్ హీరో అనిరుద్ధ్ అని చెప్పాలి. ఆయన అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని పతాక స్థాయిలో నిలబెట్టింది. మోనికా పాట మాస్ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఏఐతో రజనీని వింటేజ్ లుక్లో చూపించారు. దాని విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమా కోసం పెట్టిన ప్రతి ఖర్చు ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే ఈ మూవీలో ప్రధాన బలబలాలు రజనీకాంత్ స్టైలిష్ నటన, యాక్షన్, ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దుకున్న తీరు, లోకేష్ మార్క్ స్క్రీన్ ప్లే, అనిరుద్ధ్ సంగీతం. ఇక బలహీనతలు చూస్తే రొటీన్ కథ, ద్వితీయార్థంలోని సాగతీత. చివరిగా ఈ మూవీ గురించి మాట్లాడాలి అనుకుంటే కూలీ అనేది రజనీ మార్క్ స్టైలిష్ యాక్షన్ హంగామా అని చెప్పొచ్చు. సో అంటే గత చిత్రాలు అంటే జైలర్ మూవీ తర్వాత రజనీకాంత్ చేస్తున్న ఈ మూవీ మీద చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఈ మూవీలో నాగార్జున తొలిసారి విలన్గా మనకు కనిపించాడు. అలానే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఓ స్పెషల్ రోల్ చేశాడు. సత్యరాజ్ కూడా దాదాపు 30 ఏళ్ల తర్వాత మన రజనీకాంత్తో కలిసి నటించారు. సో ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఈ మూవీలో ఉన్నాయి కాబట్టి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సినిమా అంతా బాగానే ట్రాక్లోనే వెళ్తుంది. కానీ కొన్ని సన్నివేశాలు అంటే సెకండ్ హాఫ్లో మరీ ప్రేక్షకులను విసిగించే ప్రయత్నం చేశాడు మా దర్శకుడు. అక్కడ కథని అంటే మామూలుగా జనరల్గా లోకేష్ కథలు ఎలా ఉంటాయి అంటే కథలో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోయినా చూపించే విధానం చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీలో కాస్త తడబడ్డని చెప్పవచ్చు. మొత్తానికి అయితే కూలీని అభిమానులు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంత గొప్ప మూవీ అనేది చెప్పలేము. బట్ ఒక యావరేజ్ మూవీ అనేది కూలీ అని మనకు ఒక మెయిన్ అంటే మన సినీ ప్రియులు, సినీ ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారు అంటే రజనీకాంత్ మూవీతో పాటు ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది కదా అనుకుంటారు. కానీ సినిమా పరంగా ప్రతి సన్నివేశం బాగానే ఉంది, ప్రతి మూమెంట్ని హైలైట్ చేశాడు. కానీ స్టోరీలోనే కొంచెం గాడి తప్పినట్టు అనిపించింది. సో కాబట్టి సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ప్రేక్షకుడు బోర్గా ఫీల్ అవుతాడు. కాబట్టి మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. ఇది నా అభిప్రాయం. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి థియేటర్ చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు ఏదైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.